వెనకాల సెంటరింగ్ మేస్త్రి ఉన్నాడు, ఇప్పుడు పిఏలాగా తిరుగుతున్నాడు కదా, ముఖ్య సలహాదారుడు. అందరూ పోయారు, జెండా మోసేవాళ్ళు అందరూ. గోపీచంద్కి సాయంత్రం పూట ఉంటాడు, పగలేమో నీ దగ్గర ఉంటాడు. అతను ఇప్పుడు నీకు సలహాదారుడు. ఇంకో మాట మాట్లాడుతున్నావు, ఓ సెంటరింగ్ మేస్త్రి కొల్లు రవీంద్ర దగ్గర ముఖ్య సలహాదారుడు చేరినావు. మేమిద్దరం క్లాస్మేట్స్, నీకు తెలియదేమో. ఇవాళ రాలా, అనాదిగా ఉన్నావు. ఇవాళ నేను రాజకీయాల్లో వచ్చే పరిస్థితి నువ్వు క్రియేట్ చేసావు. నా మానాన్ని నేను కాంట్రాక్ట్లు చేస్తున్నాండి, క్లాస్ 1 కాంట్రాక్ట్ని. నీకు తెలీదా? నీ తండ్రికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించాడు, నీకు గుర్తులేదేవో. గుర్తెచ్చుకో. హాస్పిటల్లో ఉంటే నీ కిడ్నీలు ఆపరేషన్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించింది గోపీచంద్ గారు. ఆయన అందరికీ ఆదర్శం. మా వయసు వాళ్ళందరికీ కూడా ఆయన రాజకీయంగా ఆయన దగ్గరికి వెళ్ళి మేమేం తప్పు చేస్తామా, ఉప్పు చేస్తామా, లేదా ఏం చేయాలని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్తాం. మేమేం తప్పు చేసామా లేదా ఆయన దగ్గరికి వెళ్తే తప్పేంటి? ఆయన సంఘవిద్రోహ శక్తే వెళ్ళి కనుక్కో. 6వ డివిజన్లో డ్రైవర్స్ కాలనీలో పట్టాల కోసం